చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312766. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆనందకరమైన జీవితమైన బాధాకరమైన జీవితమైన దాని ముగింపు మాత్రం మరణంతోనే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారి మరణమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సందర్భంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు జూలై 8న ఉదయం తన 92వ వయసులో కన్నుమూశారు. ఇక ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లిరిసిస్ట్ గానే కాకుండా పెయింటింగ్స్ ద్వారా కూడా చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు. అలా ఇతని పెయింటింగ్ టాలెంట్ ని చూసిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మంత్రముగ్ధుడై శివశక్తి దత్తా గారు తన ఇంట్లో గీసిన దేవుళ్ల చిత్రపటాలని శివాజీ మహారాజ్ బొమ్మలతో ఆ ఇల్లు ఒక దేవాలయంలా కనిపిస్తుందని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ని షేర్ చేయడంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. అంతేకాకుండా 100కి పైగా పాటల్ని రాసిన శివశక్తి దత్తా గారు తాజాగా వశిష్ఠ డైరెక్షన్ లో చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంబర చిత్రానికి చివరిగా లిరిక్స్ రాసినట్లు సమాచారం. అయితే RRR సినిమాకి ఆస్కార్ వచ్చినప్పుడు శివశక్తి దత్తా గారు దానిపై స్పందిస్తూ తనకి నాటు సాంగ్ నచ్చలేదని, అసలు అది ఒక పాటేనా, అందులో సంగీతం ఎక్కడుంది అని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన తన పెద్ద కొడుకు కీరవాణి గారు చిన్నప్పటి నుండి పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేయగా ఇతని వ్యాఖ్యలు అప్పట్లో హల్చలయ్యాయి. అలా అటు సోషల్ మీడియా ఇటు సినిమా పరంగా కూడా బిజీగా ఉన్న శివశక్తి దత్తా గారు తన 92వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అభిమానులందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే శివశక్తి గారి గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే కోడూరి సుబ్బారావు అలియాస్ కోడూరి శివశక్తి దత్తా ఇతను 1932 అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్లోని కోవూరులో జన్మించారు. తండ్రి విజయ అప్పారావు, తల్లి లక్ష్మి. ఇతనికి ఒక అక్క, 5 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక కీరవాణి తాత అయిన అప్పారావు గారు అప్పట్లో కోడూరులో జమీందారుగా ఉన్నప్పటికీ అతనికి ఉన్న నాటకాల పిచ్చితో కొంతవరకు ఆస్తుల్ని పోగొట్టుకుంటే మరికొంతవరకు గవర్నమెంట్ లాక్కోవడంతో ఉన్న భూమిని అమ్మి రాయచూరులో ల్యాండ్ ప్రైజెస్ తక్కువగా ఉండడంతో 7 ఎకరాల్ని అమ్మగా వచ్చిన డబ్బులతో అక్కడ 100 ఎకరాల్ని కొనుక్కోవడం జరిగింది. ఇక అలా అప్పారావు గారికి 7 సంతానం కాగా అందులో శివశక్తి దత్తా గారు మొదటి కొడుకైతే విజయేంద్ర ప్రసాద్ గారు చివరి సంతానం. ఇక శివశక్తి దత్తా గారికి చిన్నప్పటి నుండే పెయింటింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఇంటర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ముంబైకి వెళ్లి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 2 ఇయర్స్ పెయింటింగ్ ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో కొన్ని రోజులు హార్మోనియం, సితారా లాంటివి నేర్చుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అయి సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. కానీ కొడుకునిలా వదిలేస్తే ప్రయోజనం లేకుండా పోతాడని అప్పారావు గారు శివదత్తా గారికి భానుమతి అనే అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అబ్బాయిలు కూడా జన్మించారు. అందులో మొదటి అబ్బాయే మరకతమణి కీరవాణి. ఇక పిల్లలు పుట్టాక సినిమాల్లో తన సత్తా చాటుకోవాలని శివదత్తా గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేయగా కొన్ని చిన్న చిత్క మూవీస్ లో చేసిన ఎటువంటి నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోవడంతో మళ్ళీ ఊరికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటుండేవారు. ఇక అలా ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఈసారి డైరెక్టర్గా తన సత్తా చాటుకోవాలని కొన్ని స్టోరీస్ని రాసుకొని చెన్నైకి వెళ్ళి ప్రొడ్యూసర్ల కోసం ట్రై చేయగా ఎవరూ ముందుకు రాకపోవడంతో రాయచూరులో ఉన్న కొంత ల్యాండ్ని అమ్మేసి మూవీ చేయాలనుకున్నారు. ఇక అందుకు తండ్రి కూడా తనకి సపోర్ట్ చేయడంతో 50 ఎకరాల్ని అమ్మేసి పిల్లన్ గ్రోవి అనే మూవీని స్టార్ట్ చేయగా ప్రొడక్షన్ మీద ఏమాత్రం అవగాహన లేని శివదత్తా గారు తను తెచ్చిన డబ్బులు సరిపోక తండ్రిని అడగలేక ఆ మూవీ షూటింగ్ ని మధ్యలోనే ఆపేశారు. ఇక అలా తనకి వేరే దారి లేక మళ్ళీ ఊరికి వెళ్లి తనకున్న కొంత ల్యాండ్ లో 25 ఎకరాల్ని అమ్మేసి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా కొన్ని రోజులకే ఆ బిజినెస్ లో లాస్ రావడంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో తన లక్ ని ట్రై చేయాలని మిగిలిన ల్యాండ్ ని అమ్మేసి స్టార్ట్ చేయగా అది కూడా ఫెయిల్ అయి లాస్ లోకి వెళ్లారు. దీంతో ఇల్లు గడవడమే కష్టమవ్వడం, అందుకు తోడు వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. ఇక అలా శివదత్తా గారు తన చిన్న తమ్ముడైన విజయేంద్ర ప్రసాద్తో చెన్నైకి వెళ్లి ఒకవైపు స్టోరీ రైటర్గా మరోవైపు లిరిసిస్ట్గా చేస్తూ అలా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే కీరవాణి తన స్కూలింగ్ ని కాకినాడలోని నెహ్రూ కాన్వెంట్ స్కూల్లో చదివాడు.
చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కీరవాణికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో సీతన్న అనే గురువు దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ మరోవైపు వయలిన్, గిటార్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ప్లే చేయడం నేర్చుకున్నాడు. కానీ తన ఇంటర్ పూర్తయ్యేసరికి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తను కూడా సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. దీంతో కుటుంబం మొత్తం చెన్నైకి షిఫ్ట్ అవ్వగా ఈ క్రమంలోనే కీరవాణిని శివదత్త గారు తన ఫ్రెండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక అతను కీరవాణి వయలిన్, కీబోర్డ్ వాయించే విధానానికి ఇంప్రెస్ అయి నెలకి 150 రూపాయలు ఇస్తూ తన దగ్గర అసిస్టెంట్ గా పనిలోకి తీసుకున్నాడు. అలా 1987లో రాజమణి అనే మూవీలో చక్రవర్తి గారికి అసిస్టెంట్ గా పనిచేయడంతో కీరవాణి సినీ అరంగేట్రం చేయగా అతని దగ్గరే 70 సినిమాల వరకు వర్క్ చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ని కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో కీరవాణికి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ కలిసి మ్యారేజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ లో తమ ట్రూప్స్ తో వెళ్లి పర్ఫామ్ చేస్తూ కొంతవరకు డబ్బుని సంపాదించేవారు. ఇక ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన శ్రీవల్లితో కీరవాణికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమని 2 సంవత్సరాలు రహస్యంగా దాచిన ఆ తర్వాత ఇరు కుటుంబాలకి ఈ విషయం తెలిసి 1989 ఆగస్టు 23న వీరికి సింపుల్ గా పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఎలాగైనా సోలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న కీరవాణి పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న క్రమంలో రామ్ గోపాల్ వర్మని కలవడం, అతను కీరవాణి మ్యూజిక్ కి ఇంప్రెస్ అయి తను తీయబోయే శివ మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేయగా కీరవాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ శివ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున అన్న అయిన వెంకట్ గారు టెక్నీషియన్స్ అందరూ కొత్త వారైతే మూవీ పైన హోప్స్ ఉండవని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజాని ఫిక్స్ చేద్దామని చెప్పగా అప్పటికి ఆర్జీవికి అది మొదటి మూవీ కావడంతో తనకి వేరే దారి లేక కీరవాణికి తన నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసి ఇళయరాజాతో ఆ మూవీని స్టార్ట్ చేశాడు. దీంతో కీరవాణి గారు మ్యూజిక్ ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని వేటూరి గారి దగ్గర అసిస్టెంట్ లిరిసిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఇక అలా రోజులు గడిచే కొద్ది కీరవాణికి మ్యూజిక్ పై ఉన్న నాలెడ్జ్ ని చూసి ఇంప్రెస్ అయిన వేటూరి గారు రామోజీరావు గారు తీయబోయే మనసు మమత అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక మనసు మమత మూవీ 1990లో రిలీజ్ అయ్యేంతలా ఆడకపోయినా కీరవాణి టాలెంట్ నచ్చి రామోజీరావు గారు తనకి పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని అనే 2 మూవీస్ లో అవకాశం ఇచ్చారు. దీంతో కీరవాణికి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దాగుడు మూతల దాంపత్యం, జీవన చదరంగం, అమ్మ అనే మూవీస్ ని చేస్తూ సీతారామయ్య గారి మనవరాలు మూవీతో కీరవాణి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అదే సమయంలో ఆర్జీవి ఇచ్చిన మాట ప్రకారం తన సెకండ్ మూవీ అయిన క్షణక్షణంలో కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కె రాఘవేంద్రరావు గారు తను తీయబోయే గరానా మొగుడు మూవీలో కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుండి రాఘవేంద్రరావు గారు కీరవాణితో కలిసి 23 సినిమాలు చేస్తూ హిట్ కాంబోగా నిలిచారు. ఇక అలా కీరవాణి గారు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో తన 2 తమ్ముళ్ళైన శ్వేతనాగు, కళ్యాణ్ మల్లిక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సపోర్ట్ చేస్తూ మరో తమ్ముడైన ఎస్ఎస్ కాంచీని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎంకరేజ్ చేశాడు. దీంతో ఇతను అమృతం సీరియల్లో నటిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ని కూడా డైరెక్ట్ చేయగా ఆ సీరియల్ కి కళ్యాణ్ మల్లిక్ మ్యూజిక్ ని అందించడం విశేషం. ఇక ఈ క్రమంలోనే కీరవాణి గారు తన తండ్రి శివశక్తి దత్తా గారిని లిరిసిస్ట్ గా బిజీ చేస్తూ సై మూవీలో నల్లా నల్లని కళ్ళు, ఛత్రపతిలో అగ్నిస్కరణ మన్నేర, రాజన్నలో అమ్మ అవని, బాహుబలిలో మమతల తల్లి, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, ఓం నమో వెంకటేశాయ, జాంబిరెడ్డి, పెళ్లి సందడి, హనుమాన్ అని 100 సినిమాల్లో లిరిక్స్ రాస్తూ తన పెయింటింగ్ కోసమే సుబ్బారావుగా ఉన్న తన పేరుని శివశక్తి దత్తాగా మార్చుకొని అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా బిజీగా ఉంటూ రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ లో కీరవాణి గురించి పొగుడుతూ తను సాధించలేనిది తన కొడుకు సాధించాడని గర్వంగా చెప్పుకున్నారు. అలా వయసుతో సంబంధం లేకుండా తన పనిలో తాను బిజీగా ఉన్న శివశక్తి దత్తా గారు జూలై 8న తన 92వ ఏటకి మరణించడంతో కీరవాణి ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఏదేమైనా ఆ దేవుడు శివశక్తి దత్తా గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి.
ఫోక్స్ జీవితాంతం బంధాలన్నీ తోడుంటాయనే భ్రమలో బ్రతికేస్తున్నాం. ఈ బ్రతుకు నాటకంలో పాత్రలన్నీ అర్ధంతరంగా ముగిసేవనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది ఫోక్స్ శివశక్తి దత్తా గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.